మాట. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టము అనుకొనెనట. బాబు అన్నం తినరా నాన్న, అన్నం తినరా బాబు అని పెడుతుంటే అమ్మా ఈ సోమరి ఏం చేస్తున్నాడంట? తింటానులే, ఏంటి ఉంటానులే, తర్వాత తింటానులే అంటున్నాడట. రారా బాబు తినరా, చాలా టైం అయిందిరా అని తల్లి ప్రేమతో పెడుతుందట. ఇదంతా వాడి బాధ అనుకుని, ఇదంతా నేను భరించలేకపోతున్నాను, ఇలా నన్ను వేపి తినేస్తున్నారని బలవంతంగా ఎక్కడో దూరంగా ఉన్న చెయ్యిని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టాడట. ఇప్పుడు ముద్ద చుట్టి ఆ ఏళ్ళన్నీ కదిపి ఆ కూరని అన్నంతో కలిపి, అన్నం కూర కలిపి ఆ ముద్ద తెచ్చి నోటికాడ ఎట్టాలంటే ఎంత పనిది, చాలా కష్టం. ఈ ప్లేట్లో అన్నాన్ని కలుపుకొని ఆ చెయ్యిని నోటి దగ్గరికి తెచ్చుకోవడానికి ఏమనుకుంటున్నాడు? అమ్మో ఇంత కష్టమైన పని నాకు చెబుతారా, ఇంత కష్టమైనవి నేను చెయ్యాలా, ఇంత బరువులు నేను లేపాలా అంటారు చూసారా? అదే మాట్లాడుతున్నాడు. ఏంటట? నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టమనుకోనేను. మీరు ఏమనుకుంటున్నారండి? మీ తల్లిదండ్రులు ఆహారం పెడుతున్నప్పుడు ఏంటన్నారా? తల్లిదండ్రులు మీకు ఆహారాన్ని పెడుతున్నప్పుడు ఆహారాన్ని కలపడం కష్టం అనుకుంటున్నారా? కలిపిన ఆహారాన్ని నోటి తిరిగి తెచ్చుకోవడం కష్టం అనుకుంటున్నారా? ఇలా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? బ్రతికించారైతే మీలో సోమరితనం లేదు, నిజంగా బ్రతికించారు. ఒకవేళ మీకు ఇలా కష్టం అనిపిస్తుంది ఎవరికైనా, ఎవరండి కంచాన్ని తెచ్చుకొని కంచంలో ఆహారాన్ని పెట్టుకుని ఆహారంలో కూర వేసుకుని అన్నం కూర కలుపుకుని ఆ ముద్ద నోటి వరకు ఎవరండి ఎత్తేవాళ్ళు? నేను కాబట్టి ఎత్తుతున్నానండి అనే మనసు ఎవరికైనా ఉందా చెప్పండి? అదేనా కష్టంగా మీరు అనుకుంటున్నారా? బ్రతికించారు. అలా ఒకవేళ మీలో ఎవరికైనా అనిపిస్తే అది కూడా చెప్పండి. సోమరి తన యొక్క జీవితాన్ని ఎలా కోల్పోతున్నాడో, తన జీవితం ఎక్కడ మిస్ అయిపోతున్నాడో, తల్లిదండ్రులు ఎంతగా వారిపై ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమను పట్టించుకోని వాడిగా, కుమారుడుగా, కుమార్తెగా తన జీవితాన్ని సమాజంలో ఉంటే ఆ కుమారుడిని చూసి సమాజం నవ్వదా చెప్పండి? ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? నోటి మీద అది కాదురా, రే ఇలా ఉండాలరా, ఇదిగో ఇలా బ్రతకాలరా, మనం ఇలా కష్టపడాలరా, శరీరాన్ని లొంగ తీయాలరా, శరీరంతో పని చెయ్యాలరా అని చెప్తుంటే ఆ చెబుతున్న వారిని చూసి సోమరి ఏమనుకుంటాడట? వీడికేం తెలుసు జ్ఞానం, వారికంటే జ్ఞానవంతుడను నేను, ఆ చెప్పే వారికంటే నేను జ్ఞానవంతురాలు అనుకుంటారట. అర్థమవుతుందా? సోమరికి ఉన్నటువంటి అవలక్షణాన్ని ఏమనుకుంటాడట? జ్ఞానిని అనుకుంటారట. ఇంకా చూడండి, ఇంకా మనం చూడగలిగితే అదే సామెతలు 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూడగలిగితే ప్రియులారా, 34వ వచనం దాకా. సోమరివాని చేను నేను దాటి రాగా. ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం పర్టిక్యులర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక యవనస్తుడు వెళ్తున్నాడు త్రోవలో నడిచి. ఆ త్రోవలో నడిచి వెళుతున్నప్పుడు చాలా మంది పొలాలు కనబడుతున్నాయి. సోమరివాడిది ఒకటే కాదు కదా పొలం, వాడి పొలం పక్కన వేరొకటి పొలం ఉంటుంది కదా, వాడి పొలం పక్కన మరొకటి పొలాలు ఉంటాయి కదా. అన్ని పొలాలు పచ్చటి వరి పంటలు, ద్రాక్ష పంటలు, గోధుమ పంటలు, ఎవరికి నచ్చిన పంటలు వారి చేలలో వేసుకున్నారు. యవనుడు నడుచుకుంటూ వస్తున్నాడు, చూస్తున్నాడు, అబ్బా ద్రాక్ష తోట ఏం కాసిందిరా, కాపు సూపర్, బలి పండించాడు రా రైతు. ఈ సెంచుడు ఎంత పచ్చగా పైరుగా ఉందో, ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది. ఎంత చక్కగా పండించాడు వరి పంట, ఏం మందు కొట్టాడు, ఎన్ని పొలుపులు తీయించాడు, ఎంత చక్కగా పెంచాడు. ఈ రైతు కూడా చాలా కష్టపడ్డాడు.
ఇలా ప్రతి పొలంలో నడుచుకుంటూ వస్తున్నటువంటి యవనుడు ఈ పొలంలో పంట బాగా పండింది, ఈ పొలంలో పంట బాగా పండింది అంటే, పొలం పంట పండిందంటే పంటను పండిస్తున్న ఆ పనివాడు లేదంటే ఆ రైతు ఆ కష్టాన్ని బట్టి వాటిని పండిస్తున్నాడు. అలా పొలాలన్నీ చూసుకుని వస్తుంటే ఒకటి పొలం దొరికిందంట, కనబడిందంట. ఎవరి పొలం అది? సోమరి వాని పొలం. అందులో ఏమున్నాయో మీరు చూడగలిగితే మీరు ఎలా ఆశ్చర్యపోతారు. ద్రాక్ష చెట్లు లేవు, ద్రాక్ష పంట లేదు, మరి ఏమున్నాయట? మొండ్ల తుప్పలు. ఎందుకు ఎదిగాయి? దానిని సేద్యపరిచే సేద్యుడు సోమరిపోతైపోయాడు. ఏమయ్యాడు? అది పండించడానికి ఎల్లరా అని తల్లిదండ్రులు చెబుతున్నారు. కంచంలో అన్నం పెట్టి తినరా అంటేనే అమ్మో ఈ ముద్ద అంత ఎత్తుకి లేపాలి, అది నోటికి పెట్టాలి అని ఆగిపోయినోడు చేలోకి వెళ్ళాలంటే అమ్మో ఎక్కడి నుంచి సుమారు 2000 అడుగులు పొలంలోకి వెయ్యాలి. అక్కడ ఆ పొలంలో మళ్ళీ ఒక 1000 అడుగులు వేసి ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. పని అయిన తర్వాత మళ్ళీ 2000 అడుగులు వేసుకుని ఇంటికి రావాలి. ఇన్ని అడుగులు ఎవలేస్తారు? ఇంటికి అడిగితే పోయే అనుకున్నాడు. ఎందుకు? ఇది చాలా కష్టం. తినే ఆహారం దగ్గరే కష్టమని ఆగిపోయిన వాడు పొలాన్ని పండిస్తాడా? దాని ఫలాలను రప్పిస్తాడా? ఫలాలను తేక అది పండించక వండిపోతే ఏమైపోయిందంట? అది మొండ్ల తుప్పలు పొలిసేసిన ద్రాక్ష తోట అంతా. ద్రాక్ష చెట్లు లేవు అందులో. సోమరితనం మనిషి జీవితానికి ప్రమాదకరం. సోమరిగా ఉండకూడదు, సోమరిపోతుగా మనం బ్రతకకూడదు. కష్టపడాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఏంటంటే లేవడానికి మంచాన్ని వదలాలంటే వారి ప్రాణాన్ని వదలాలి అన్నంతగా మారిపోయింది ప్రియులారా. చాలా మందిలో వైఖరి ఇదే. మంచాన్ని విడిచిపెట్టడం తన ప్రాణాన్ని విడిచిపెట్టడం వంటిదిగా మారిపోతుంది. మంచాన్ని హత్తుకుపోవటం వారికి అభిలాష, కోరిక, ఇచ్ఛ. ఇది ఒకవేళ ఎవరికైనా ఒకవేళ ఉంటే దానిని వదిలిపెట్టుకో. దేవుడు రాత్రి ఎందుకు ఇచ్చాడు? దేవుడు పడుకోవడానికి. పగలెందుకు ఇచ్చాడు? కష్టపడి పని చేయడానికి. అంతేనా? పగలో పడుకుని రాత్రి పడుకుని ఉంటున్నాం అనుకో, ఇంకా మనిషికి మరణించిన శవానికి తేడా ఏముంది చెప్పండి? పగలో పడుకుని రాత్రి పడుకుంటే ఇంకా శవంలా ఉంటే ఇంక నీ వల్ల ఉపయోగం ఏంటి? ఆ ఇంటికి ఉపయోగం ఏంటి? ఆ కన్నవారికి ఉపయోగం ఏంటి? వారి బంధువులకు ఉపయోగం ఏంటి? స్నేహితులకు ఉపయోగం ఏంటి? ఒక విషయం చెప్పనా, వాడికి వాడే ఉపయోగకరం కాదు, వానికి వానే ఉపయోగకరం కాదు. నేను దానిని చూచి యోచన చేసుకుంటుని, ఇదిగో యోచన చేసుకుంటుని పొలాలన్నీ పండుతున్నాయి, వీడి పొలం ఎలా అని ఆ పొలం దగ్గర ఆగి ఆలోచిస్తున్నాడట. అంటే ఆలోచించే విధంగా ఉందా మన వాడి జీవితం? ఎంత అర్థవంతమైనది దాని జీవితం? ఇలాంటి జీవితం ఎవ్వరికి ఉండకూడదు. ఇలాంటి సోమరితనం ఏ మనిషికి అంటకూడదు. వీడిలాగా నేను ఉండకూడదు అని ఆగి ఆలోచిస్తాడంట. వాడి పొలాన్ని చూశాడు, అది చూసి యోచన చేసుకుంటున్నాడట. దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. బుద్ధి వచ్చింది బాబు. సోమరి, నిన్ను చూస్తుంటే నాకు జ్ఞానం వచ్చిందయ్యా బాబు. ఇది ఇలాగా నీ జీవితం, ఇంత నీ పని, నాకు మంచి జ్ఞానం, వివేచన వచ్చింది. ఇదిగో నీకులాగా మాత్రం నేను బతకూడదురా బాబు, నీలా సోమరిపోతుగా నేను మారకూడదురా బాబు, నేను ఇలా ఉండకూడదయ్యా బాబు. నాకు బుద్ధి వచ్చింది, బుద్ధి నేర్పావు. ఇదిగో ఎవడైనా ఉండకూడని పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఇదిగో ఫలానా వాడు సోమరిపోతుగా ఉన్నాడు, వాడికి లాగా మాత్రం మీరు ఉండకూడదురా. వీధిలోకి వెళ్ళి ఏం చెప్తాడు చెప్పండి? వీధిలోకి వెళ్ళి రే
నేను ఒక పొలాన్ని చూశాను. వాడి పొలం ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, దురదగొండాకు, ఇది దారిలో నడవడానికి దారి కూడా లేదురా బాబు. వాడికి మీకు ఉండకండ్రా బాబు. మీ జీవితాలు పాడైపోతే మీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏమైపోతుందో తెలుసా? మోడి బారిపోతుంది రా బాబు. చెబుతాడా చెప్పడా? కంపల్సరీ చెబుతాడు. అంటే ఎందుకు యోచించుకున్నాడు, ఎందుకు బుద్ధి తెచ్చుకున్నాడంటే ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలో తెలుసుకున్నాడు, ఎలా ఉండకూడదో తెలుసుకుంటున్నాడు.